శ్రీకాకుళం పట్టణం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం ఆశాజ్యోతి రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలను కూటమి అభిమానులతో కలిసి ఘనంగా జన్మదిన వేడుకలు స్థానిక శ్రీకాకుళం పట్టణంలో కాళీవీధి 34వ వార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిన్నెర జంక్షన్ వద్ద గల సీతారాం మెడికల్ షాప్ అధినేత ధనంజయ్, 34వ వార్డు ఇన్ఛార్జి నానిబాబు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఆయన జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు అరసివిల్లిలో మా అరసివిల్లి యువత, మహిళలు, రైతు కమిటీ ఆధ్వర్యాన, అలాగే మా ఇన్ఛార్జీలు, శ్రీకాకుళం ఇన్ఛార్జీలు ఉన్నారు, మంగోతోట నుంచి వచ్చారు, అలాగే కొత్తపేట నుంచి వచ్చారు, కాజీపేట నుంచి వచ్చారు, ఇలా అందరూ ఇన్ఛార్జీల సమక్షంలో కూడాను మా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు ఘనంగా చేపడుతున్న కార్యక్రమాలు గొండి శంకర్ గారు ఒకటే అన్నారు, రామ్మోహన్ నాయుడు గారు పండగ వాతావరణంలో మన పండగ జరగాలి అనే ఉద్దేశంతోనే మనకి ఇంక పండగ 20 రోజులు ఉంది. 20 రోజులు ఉంటే ఈ రోజే శ్రీకాకుళంలో పూర్తి స్థాయిలో శ్రీకాకుళం జిల్లాలో పండగ వాతావరణం కనిపిస్తుంది. రామ్మోహన్ నాయుడు గారి పేరు చెప్పితే ప్రతి ఒక్కరు కూడా నరాన జర్రుని పరిగెడుతూ ఉంది రక్తం. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు అంటే మా ఇంటిలో మనిషి, మా అన్న, మా తమ్ముడు అంటూ ప్రతి ఒక్కరు అంతగా నాటుకుపోయారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆయన మీద రేపొద్దున పోటెండా భయపడే పరిస్థితి ఈ రోజు ఉంది. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మాకే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన పేరు చెబితే తెలియని వ్యక్తులంటూ లేరు. ఈరోజు ప్రపంచ దేశాల్లో మా చిక్కోల ఖ్యాతిని ఇవ్వడం చేశారు. అలాగే గుండె శంకర్ గారు ఈరోజు భారీ ఎత్తున కేక్ కట్ చేయడమే కాకుండా సిమనోడ్ జంక్షన్ లో భోజనాల ఏర్పాట్లు కూడాను ఒక 5,000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన ఆదేశాలు ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. 3 రోజులు ముందుకుంటే శంకర్ గారు ఒకటే నిర్ణయం చేసుకున్నారు. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ఆయన ఏమన్నారంటే 3 రోజులు పండుగ వాతావరణం జరగాలి, ప్రతి కార్యక్రమం వాడలో ప్రతి కార్యక్రమం కేకులు కట్ చేసుకొని పండుగ వాతావరణం సృష్టించాలని చెప్పి అన్నారు. అలాగే మా ఇన్ఛార్జి శ్రీకాకుళం ఇన్ఛార్జీలు అవనివ్వండి, గార మండలం నాయకులు అవనివ్వండి, అలాగే శ్రీకాకుళం మండల నాయకులు అవనివ్వండి, ప్రతి కార్యకర్త కూడా కష్టపడి ఈరోజు ఫ్లెక్సీలు శ్రీకాకుళం మొత్తం కలకలలాడిస్తూ ఉన్నారంటే నిజంగా ఇది తెలుగు తమ్ముళ్ళ బలం, ఆయన మీద ఉన్న అభిమానం. అంతే చిక్కోల గలమే రేపటికి దళితులకి దళం ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. అలాంటి వ్యక్తి మా శ్రీకాకుళం వ్యక్తి అయినందుకు మేము నిజంగా గర్విస్తున్నాం. ఈరోజు పార్లమెంట్లో ఆయన ఏ వాగ్దాటిగా మాట్లాడుతున్నా హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ అనర్గళంగా మాట్లాడుతూ యువ ఎంపీలో ప్రథమ స్థానంలో ముందుంటూ ఈరోజు పార్లమెంట్లో ఆయన గురించి తెలియని వ్యక్తులు లేరు. ఇంతకుముందు మీకు చెప్పుకుంటాం. ఈ రోజు ఆయన గురించి విమాన శాఖ మంత్రి అయిన తర్వాత మన దేశంలో ఎన్నో రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆయన ఫోన్ చేసి, అయ్యా మా రాష్ట్రానికి రండి, మీరు మా రాష్ట్రంలో మాకు ఏర్పాటు చేయించండి, మా యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పాలంటే మీరు ఎయిర్పోర్ట్ కల్పించాలి, ఈ వనరులు మేము సమకూరుస్తాం, మీకు అన్ని విధాలా మీరు మాకు అన్ని విధాల సాయం చేయండి అని ప్రతి ముఖ్యమంత్రి ఈ రోజు చేస్తున్నారంటే ఆయన ఎక్కి ఎన్నాళ్ళు కూడా కాలేదు. ఈ రోజు 15-20 మంది ముఖ్యమంత్రులు ఆయనకి ఫోన్ కాల్తో రిక్వెస్ట్ చేసే పరిస్థితి కూడా ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో దేశంలో నుంచి. అంటే ఆయన అంటే ఎంత అంబాసిడర్ అయ్యారో చూడండి ఒకసారి శ్రీకాకుళంలో. ఇది మన శ్రీకాకుళం బిడ్డగా మనం గర్వించదగ్గ రోజు. ఏదో మారుమూల పల్లెల్లో పుట్టి ఈ రోజు ప్రపంచ ఖ్యాతిని ఇమ్మడింప చేయగలిగిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మన జిల్లావాసిగా, మన ఎంపీగా ఉన్నందుకు మన అందరము ధైర్యంతో పోరాడి శక్తి బలం మనమే ఎంపీలు. ఈ రోజు అందరూ కూడా శ్రీకాకుళంలో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక ఎంపీగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ రోజు అంతటి మహోన్నత నేత మనకు దొరికినందుకు, ఈ చిక్కోలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు చిక్కోలు ప్రజలు, అందులో మా అరసివిల్లి ప్రజలు చూచా తప్పకుండా అత్యధిక మెజార్టీ చేశారు. ఇంతవరకు ఎప్పుడు కూడా అంత మెజార్టీ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ కానీ ఇవ్వని పరిస్థితి. అలాంటిది మా అరసివిల్లి ప్రజలు ఆకట్టుకుని ప్రతి ఒక్కరు కూడా బూత్ లో తెలుగుదేశమే వాళ్ళ లక్ష్యంగా పనిచేస్తూ ఈ రోజు ఎమ్మెల్యే గారికి అఖండ విజయం చేశారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారికి అఖండ విజయం చేశారు. ఈ అంతటి విజయానికి కారకులైన మా అరసివిల్లి ప్రజలందరికీ నేను శిరస వంచి ప్రణామాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మా ఈ తల్లులు, అలాగే మా సోదరులు, మా తమ్ముళ్ళు, వీళ్ళందరూ కూడా కష్టమే ఈ రోజు ఇంతటి ఫలాన్ని ఇచ్చిందని చెప్పేసి ఈ సమన్వయంగా తెలియజేస్తూ మా అరసివిల్లి ప్రజలకి అన్ని విధాల మంత్రి గారు కానివ్వండి, అలాగే రామ్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే మన గుండె శంకర్ గారు, త్రిమూర్తుల బలం మనకు ఉంది. ఈ త్రిమూర్తులు కూడా మా అరసివిల్లి ప్రజలు ఆదుకోవాలని, అన్ని విధాల అభివృద్ధి చేయాలని నేను ఈ గ్రామంలో ఈ కేక్ కడుతున్న శుభ సందర్భంగా ఆయనకి వినయపూర్వకంగా కోరుచున్నాను. కింజరాపు రామ్మోహన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై రామన్న, జై రామన్న, జై రామన్న, జై రామన్న.